టైం 9 అవుతున్నా ఇంకా ఆ మొద్దు నిద్ర ఏంటే? లెగవే. ఇంకా చిన్నపిల్ల అనుకుంటున్నావా ఏంటి? త్వరగా లెగు. రేపో మాపో పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళాల్సిన వయసు వచ్చింది. ఇంకా చిన్నపిల్లలా నిద్రపోతున్నావేంటి? ప్రతిరోజు ఉదయం నాకు ఇదొక అలవాటైపోయింది. 1-2 రోజులంటే ఏదో అనుకోవచ్చు. ప్రతిరోజు నిన్ను నిద్ర లేపాల్సి వస్తుంది. ఉదయాన్నే లేచే అలవాటు చేసుకోవే అని అంటేనేమో వినవు. మీ నాన్నగారేమో పడుకోనివ్వే చిన్నపిల్ల అని గారాబం చేసుకుంటూ వచ్చాడు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి. అదే అత్తారింటికి వెళ్తే నిన్ను కాదు ముందుగా నన్ను అంటారు, తల్లి ఉంది ఏం చెప్పలేదా అని. నీకు మీ నాన్నకి ఏం తెలుసు? లేచావా లేదా? కాలేజ్ టైం కూడా అయిపోవడానికి వస్తుంది. ఇంకా ఎప్పుడు వెళ్తావే? త్వరగా లెగు. 8 గంటలకు అన్నగా త్వరగా వెళ్తావేమో అని బాక్స్ కట్టి ఉంచాను. ఇంకా లేవలేదు. త్వరగా లెగు అని పిలుస్తూ ఉంటుంది తల్లి అనురాధ. తల్లి ఎంత పిలిచినా కానీ బెడ్ పై నుంచి లేవలేని కూతురు అనుని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు ప్రతిరోజు నన్ను తిడుతూనే ఉంటావు. పొద్దున్నే ప్రతిరోజు నీ తిట్టు నా చెవులకు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే నేను రోజంతా డల్గా ఉండిపోతున్నాను. అలా తిట్టకమ్మా, లేస్తున్నాను కదా, ఒక 5 మినిట్స్ అని మళ్ళీ పడుకుంటుంది అను. అదేంటి, కాలేజ్కి వెళ్ళాలి అన్నావు, టైం 9 అవుతుంది, ఇంకా లేవలేదేం అని తల్లి అనేసరికి టైం 9 అవుతుందా అని ఒక్కసారిగా పైకి లేస్తుంది అను. లేచిన వెంటనే ఫోన్ తీసి కొంచెం ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. సేపు వాడే అలవాటు ఉంటుంది అనుకి. అలా టైం లేకపోయేసరికి ఫోన్ బాత్రూంలోకి తీసుకువెళ్ళి ముందుగా ఏమైనా మెసేజ్లు వచ్చాయా, కాల్స్ వచ్చాయా అని చూసిన తర్వాత రీల్స్ చూస్తూ ఉంటుంది. అలా అనురాధ పైకి వచ్చి అన్ను లెగవే అని బెడ్షీట్ తీసి చూసేసరికి అక్కడ కనిపించదు. బాత్రూంలో నుంచి సౌండ్స్ విన్న తల్లి, ఏంటే నువ్వు కూడా బాత్రూంలోకి ఫోన్ తీసుకువెళ్ళిపోతున్నావా? ఫోన్ మీద పెట్టే ఇంట్రెస్ట్ నీ పని మీద పెట్టుంటే ఎప్పుడో కాలేజీకి వెళ్ళిపోయేదానివి కదా. ఆ ఫోన్లో అంతగానం ఏముంటుందో ఏమో. ప్రతిరోజు ఫోన్లోనే ఉంటావు. ఫోన్ చూసి చూసి కళ్ళు పోతాయే. నా మాట వినవే. బాత్రూమ్కి ఎందుకు వెళ్ళావు? ఆ పని ముగించుకొని త్వరగా వచ్చేయచ్చు కదా. ఫోన్ తోటి రోజంతా ఉంటావు కదా. బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా ఫోన్ ఏంటే అని అంటూ ఉంటుంది తల్లి అనురాధ. అదేమీ పట్టించుకోకుండా ఫోన్లో మునిగిపోయి ఉంటుంది అను. అలా బయటకి వచ్చి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని స్నానానికి వెళ్ళి స్నానం చేసి త్వరగా డ్రెస్ వేసుకొని కిందకి వచ్చి అమ్మ టిఫిన్ పెట్టు అని అనగానే అనురాధ కిచెన్లో నుంచి వేడిగా 2 దోశలు వేసుకొని వస్తుంది. అది త్వరగా తిని బ్యాగ్లో బాక్స్ పెట్టుకొని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నావే అని తల్లి అనురాధ అని అంటుంది. తల్లి అనురాధ అదేమీ పట్టించుకోకుండా ఫోన్ మునిగిపోయి ఉండిపోతుంది అను. అలా బయటకి వచ్చిన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని స్నానానికి వెళ్ళావు. స్నానం చేసి త్వరగా డ్రెస్ వేసుకొని కిందకి వచ్చాయి. అమ్మ టిఫిన్ అని అనగానే అనురాధ కిచెన్లోకి నుంచి వేడివేడిగా 2 దోశలు వేసుకొని వస్తుంది. అది త్వరగా తిని బ్యాగ్లో బాక్స్ పెట్టుకొని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఏం వెతుకుతున్నావే అని తల్లి అనురాధ అనడంతో ఫోన్ ఎక్కడో పెట్టి మర్చిపోయానమ్మా, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అని అనడంతో ఆ ఫోన్ మాత్రం వదలవే. ఉదయం బాత్రూంలో నుంచి తెచ్చి ఎక్కడ పెట్టావో గుర్తు తెచ్చుకోవే అని అనడంతో అవునమ్మా
పై గదిలో ఛార్జింగ్ పెట్టాను అని బ్యాగ్ పక్కకి పడేసి వెంటనే పైకి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి వెళ్ళొస్తానమ్మా అని బయటకి వెళ్ళిపోతుంది అను. ఒసేయ్ అను, ఆగవే, నీ బ్యాగ్ మర్చిపోయి ఫోన్ మీద ఉన్న శ్రద్ధ కాలేజ్ బ్యాగ్ పైన లేకుండా పోయిందేంటి? ఇదిగో బ్యాగ్ అని బ్యాగ్ తీసుకొని అనుకిస్తుంది. అనురాధ అలా అను కాలేజీకి వెళ్ళిపోగానే అనురాధ ఇంట్లో ఉండి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటుంది. అనురాధ రమేష్కి చిన్న వయసులోనే పెళ్ళయింది. అనురాధకి రమేష్ బావ వరుస అవుతాడు. వాళ్ళది పల్లెటూరు అవడంతో అందరూ పెద్దవాళ్ళు అనుకొని చిన్న వయసులోనే పెళ్లి చేశారు. అలా అనురాధకి పెళ్ళి కాగానే పల్లెటూరు కాబట్టి అక్కడ పనులేమీ దొరికేవే కాదు. పొలం పనులు ఉంటాయి కానీ వర్షాలు సరిగ్గా రాక, నీళ్ళు సరిగ్గా అందక, కరెంట్ లేక చాలామంది వ్యవసాయం వదిలేసి మరి పట్టణానికి వచ్చి ఉంటున్నారు. అలా రమేష్ వాళ్ళ స్నేహితులతో తెలిసిన వాళ్ళందరూ పట్టణంలో స్థిరపడ్డారు. అలా రమేష్ని కూడా పట్టణానికి వచ్చేరా, అక్కడే ఉంటే ఏమీ ఎదుగుదల ఉండదు అని చెప్పడంతో పెద్దవాళ్ళందరినీ ఒప్పించి మరీ నన్ను కట్టుకున్న బట్టలతో మేము పట్టణానికి వచ్చేసాము. అసలే కొత్త ఏరియా, ఎవరూ తెలియదు, ఒక్కరికి ఒక్కరు పరిచయమే లేదు. అలా రమేష్ అనురాధ ఎంతో ఓపికగా ఉండి మన మధ్య ఏమి వచ్చినా కానీ ఒకరినొక్కరు సర్దుకుపోవాలే తప్ప ఎలాంటి గొడవ పాడుకోవద్దు. ముందుగానే అనుకున్న వాళ్ళు ఇద్దరు పట్టణానికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒకరినొకరు ఓదార్చుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మరి జీవితాన్ని ముందుకు సాగించారు. ఇప్పుడే మనం ఇబ్బందిలో ఉన్నాము, అందుకు మనం కొన్నాళ్ళు కలవకూడదు అని మనం ఎప్పుడైతే కొంచెం మంచిగా స్థిరపడ్డామని మనకు అనిపించిందో అప్పుడే మనం కలిసి ఒక ఆడబిడ్డను లేదా ఒక మగబిడ్డను ఎవరినో ఒక్కరినే కందాం. అంతవరకు మనం కలవకూడదని నిర్ణయం తీసుకున్న అనురాధ రమేష్ ఆ మాటకి గట్టిగా కట్టబడి ఉంటారు. అలా రమేష్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడిచింది. అలా ఎప్పుడైతే వాళ్ళు స్థిరపడ్డారు అని తెలిసిందో అప్పుడు వాళ్ళిద్దరు బాగా కలిసిపోయారు. అలా కలిసి 9 నెలల తర్వాత ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది. తన పేరే అను. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు తండ్రి. అను ఎప్పుడైతే తను పెరిగి పెద్దయిందో, తనకి ఊహ తెలిసిందో అప్పుడే తండ్రి రమేష్ అనుకోకుండా తన ప్రాణం విడిచాడు. అప్పటి నుంచి తల్లి తన కూతుర్ని చక్కగా చూసి పెంచింది. అలా తండ్రి లేని లోటు అనురాధే తన కూతురులు చాలా చక్కగా చూసుకునేలా చేసింది. అలా తల్లి కూతుర్లు ఒకరినొకరు రోజు ఓదార్చుకుంటూ ఒకరినొకరు చక్కగా జీవితాన్ని సాగించారు. ఫ్రెండ్స్, చూసినందుకు థ్యాంక్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.